ఒక సేవకుడు అంట ఇట్లాగే మంచి సేవకుడు, ఆఫ్రికాలో పేరు తెలియదు కానీ ఆ వ్యక్తి పేరు తెలియదు, ఖచ్చితంగా ఎక్కడ అనేది లొకేషన్ కూడా తెలియదు, కానీ ఆఫ్రికా ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నాడు. చక్కగా నమ్మకంగా పరిచయం చేస్తున్నాడు. విశ్వాసుల ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మంచి సేవకుడని సాక్ష్యం పొందుకున్నాడు. దేవుడు కూడా చక్కగా ఆశీర్వదిస్తున్నాడు. అప్పుడే పరిచర్య కంప్లీట్ చేసుకొని వాక్యం కంప్లీట్ చేసుకొని ఆ రోజు సండే కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చారు ఇద్దరు భార్యాభర్తలు. వచ్చి భోజనం చేసుకున్న తర్వాత కాసేపు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అనుకోకుండా ఒక సందర్భం వారి మధ్యలో వస్తుంది. ఆ సందర్భాన్ని వారు డిస్కస్ చేస్తున్నప్పుడు ఒకరి మీద ఒకరు కొంచెం అరుచుకోవడం మొదలుపెట్టారు. అది కాస్త ఎక్కువైపోయింది. ఒకరినొకరు తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఎక్కువైపోయింది అది. చివరికి గొడవ పడే స్థాయికి వెళ్ళారు. ఆ సందర్భాన్ని బట్టి భార్య ఏం చేసింది, కోపం తట్టుకోలేక లాగ్ కొట్టింది పాస్టర్ గారిని, ఒక దెబ్బ వేసింది, సేవకుడిని కొట్టింది. షాక్ అయిపోయాడు ఆయన. ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది, బయటికి రాలేకపోయాడు కొద్దిసేపు. నన్ను కొట్టింది, ఎలా కొట్టగలిగింది కదా. సహజంగా పాస్టర్ మంచి పాస్టర్ అని ఉన్నప్పటికీ తన కోపాన్ని చూసి లేకపోతే ఏదో మాట పెరిగిపోయి మొత్తానికి ఒక దెబ్బేసింది. ఏం చేయాలో అర్థం కాలే తనకి. మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. తలుపేసేసుకొని ఉన్నాడు. తలుపేసుకొని లోపల ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ బయట భార్య కూడా కూర్చొని ఆలోచన చేస్తుంది. ఏంటి ఇలా జరిగింది, ఎలా చేశాను నేను, ఇలా తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, చేయకుండా ఉండాల్సింది. చాలా వేదన పడుతుంది, చాలా పశ్చాత్తాపడుతుంది. ఉండలేకపోయి తలుపు కొట్టి సారీ చెప్పడానికి డోర్ నాక్ చేస్తే తలుపు తీశాడు. తలుపు తీస్తే అంటుంది తను, క్షమించండి నన్ను, నేను పొరపాటు చేశాను, అలా చేయకుండా ఉండాల్సింది, అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అని తను సారీ చెప్పేస్తుంది. కానీ ఆ పాస్టర్ గారు తలుపేసేసుకుంటాడు. ఏం మాట్లాడాడు కానీ తలుపేసేసుకుంటాడు. తను బయటకు వచ్చేసి అదే జ్ఞాపకం చేసుకొని భార్య బాధపడుతూ ఉంటుంది. భోజనానికి పిలుస్తుంది, తలుపు తీస్తాడు కానీ మళ్ళీ సారీ చెప్తుంది, కానీ మళ్ళీ భోజనానికి రాడు. ఈవినింగ్ రాత్రి భోజనానికి రాడు. సరే, ఈమెనేమో బయట పడుకుంటుంది, లోపల పాస్టర్ గారు పడుకొని ఉంటాడు. తను బయటనేమో నిద్ర పట్టదు, తను ఆలోచన చేస్తుంది, పొరపాటు చేశానని దేవునికి సారీ చెప్తుంది, తనకు సారీ చెప్పింది. లోపల పాస్టర్ గారు కూడా ఏదో ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఎట్లాగైతే పడుకొని నిద్రపోయాడు. ఆ రోజు మరి యాక్చువల్గా కరెక్ట్గా గుర్తులేదు, కానీ నేను విన్నాను చనిపోయాడో లేకపోతే కల వచ్చిందో తెలియదు. మొత్తానికి పరలోకం వెళ్ళాడు. పరలోకం వెళ్ళిన తర్వాత క్రీస్తువారు తన వద్ద క్రీస్తువారి ఎదుట నిలబడ్డాడు. ఆయన మాట్లాడుతున్నాడు, అక్కడికి వెళ్ళు, అక్కడ నరకం అని రాయబడింది, నరకానికి వెళ్ళు అని చెప్పేసి అంటున్నాడు. నరకాన్ని చూపిస్తున్నాడు. షాక్ అయ్యాడు తను. అయ్యా, నువ్వే ఇంత గొప్ప పరిచర్యను ఇచ్చావు, ఇన్ని అద్భుత కార్యాలు చేశావు, ఇంత గొప్పగా నన్ను వాడుకుంటున్నావు, నువ్వే కదా ఆశీర్వదిస్తున్నావు, నేనే పొరపాటు చేయలేదు, ఏ తప్పు చేయలేదు కదా, నేను నరకానికి వెళ్ళడం ఏంటి అని అన్నప్పుడు తను మాట్లాడుతున్నమాట, నీ భార్య కొట్టింది నిజమే, నీ భార్య నిన్ను ఒక దెబ్బ కొట్టింది, కానీ తను పశ్చాత్తాపడింది, తను క్షమాపణ అడిగింది, కానీ నువ్వు దాని క్షమాపణను అంగీకరించలేకపోయావు. నీ హృదయంలో ఒక కోపాన్ని పెట్టుకున్నావు, ద్వేషాన్ని పెట్టుకున్నావు, నన్ను కొడుతుందా అనే ఆలోచన పెట్టుకున్నావు, క్షమించలేకపోయావు. నువ్వు నీ భార్యను నువ్వు క్షమించలేకపోయావు. అన్ని విషయాలు బాగానే ఉన్నాయి, కానీ ఖచ్చితంగా దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది, క్షమించకపోతే నేను ఖచ్చితంగా క్షమించను అని రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం పరలోక ప్రార్థన అయిపోయిన కిందికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని వాక్యం స్పష్టంగా సెలవిచ్చింది. ఒక్కరిని క్షమించలేకపోతే, ఏదైనా ఒక చేదైన వేరు మన జీవితంలో ఉన్నట్లయితే అది మనల్ని నిత్యత్వానికి తీసుకువెళ్ళదు. అదే విషయాన్ని పాస్టర్ గారితో మాట్లాడితే తప్పు ఒప్పుకున్నాను, నిజమేనా, క్షమించు, నన్ను సారీ అని చెప్పే లోపల తనకు మళ్ళీ మేలకు వచ్చేస్తుంది. వెళ్ళి భార్యతో సమాధాన పడతాడు. తన చేసిన తప్పును నేను కూడా అనకుండా ఉండాల్సింది, నేను తప్పు చేశానని తను కూడా క్షమాపణ అడుగుతాడు భార్యను. ఇద్దరు సమాధాన స్థితిలోకి వస్తారు. జరగాల్సింది అది అండి.